తమిళనాడు. తమిళనాడా? గుడియాత్తం. ఎన్నిసార్లు వచ్చారు మీరు తిరుపతి ఇక్కడికి? మేము వస్తాం అప్పుడు ప్రతి నెల వస్తాం. మేము ప్రతి నెల వస్తారా? నెల వస్తాం. ఓకే. మరైతే ప్రతి నెల వస్తున్నట్టు మీకు ఈ మధ్య కాలంలో తిరుమలలో మార్పులు ఉన్నాయా లేదా? మార్పులు ఉన్నది. దీని ముందుగా ఇప్పుడు చాలా చంద్రబాబు వచ్చిన తర్వాత బాగానే ఉన్నది. కొంచెం ముందు దర్శనానికి చాలా టైం లేట్ పడుతుంది. ఇప్పుడు వెంటనే చేస్తారు. నైట్ అర్లీ మార్నింగ్ కింద ఆధార్ కార్డు దర్శనం ఇస్తా ఉంది. అది చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నైట్ 9కే స్టార్ట్ చేసినారు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది తీసుకుని వచ్చినాము మళ్ళీ వెంటనే దర్శనం అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది నేను అనుకుంటాను. మొత్తంగా మీరు చూసారు ఇక్కడ మరి మెయింటెనెన్స్ అంతా కూడా? మెయింటెనెన్స్ చూస్తే అంతా బాగానే ఉంది. వాష్రూమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? రూమ్స్ అంతా బాగుంది. మళ్ళీ రూమ్స్ ముందు హాట్ వాటర్ ఉండదు, హీటర్ అంతా ఉండదు. ఇప్పుడు హీటర్ ఉంది ప్రతి రూమ్లో ఉండదు. కానీ 50 రూపాయల రూమ్లో అంతా ఉంది హీటర్. అది చాలా గొప్పగా ఉంది. దీని ముందు ఉంటే హాట్ వాటర్ ఉంటే దూరంగా వెళ్ళాలి, బయట వెళ్ళాలి. ఇప్పుడు అట్లా లేదు. రూమ్లే ఉంది, హీటర్ ఉంది, అన్నీ ఉంది. మన రూమ్లే మనం తిన్నాము. అన్నప్రసాదం తిన్నారా? అన్నప్రసాదం అది వచ్చేది ఒక్కొక్కసారి తింటాము. చాలా బాగుంది. క్వాలిటీ ఎలా ఉంది? ఇప్పుడు క్వాలిటీ బాగుంది, అన్ని బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. హోటల్ వెళ్తా కూడా చాలా లేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ లేట్ కూడా అయ్యేలేదు. వెంటనే మనం భోజనం చేస్తాం. వెంటనే కడుపు ఆగిలేదు తిరుగుతుంది. చాలా కడుపు చల్లగా అవుతుంది వస్తేనే. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి తిరుపతికి? వస్తూనే ఉంటాం సార్. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? అన్నప్రసాదం పర్వాలేదు, బాగుంది. కూడా పెట్టారు. హైజీనిక్గా బాగుంది. లడ్డు తీసుకున్నారా? తీసుకున్నాం. ఎలా ఉంది లడ్డు? బాగుంది. మొత్తంగా మీరు ఇక్కడ ఇబ్బందులు పడ్డారా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఏమన్నా ఏం లేదా? ఏం లే ప్రాబ్లమ్స్. టాయిలెట్స్ క్లీనింగ్ కానీ అన్ని అంత బాగుంది. కొంతమంది ఇక్కడ బాగలేదు, తిరుపతి అసలు పట్టించుకోవట్లేదు, తిరుమల మెయింటెనెన్స్ అంటారు. అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చింటారు. వాళ్ళకి తెలుసలే. మన కామన్ పీపుల్లో మన లెవెల్కి పర్వాలేదు, బాగుంది. మీరు చెప్పండి ఎలా ఉంది? మొత్తం బాగుంది, అంత బాగుంది. ఏర్పాట్లన్నీ బాగానే చేశారా? అంత బాగుంది. భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేదు కదా? ఏమీ లేదు. మీరైతే సాటిస్ఫాక్షన్ ఉన్నారా ఇక్కడ సదుపాయాల పట్ల? అంత బాగుంది. లడ్డు క్వాలిటీ ఒక శ్రీవారి భక్తురాలుగా మీరు సంతృప్తి పొందారా లేదా? ఇక్కడ ఎన్నోసారి తిరుపతి రావడం? నేను ఇది 3వసారి రావడం. అంటే గతంలోకి ఇప్పటికి చేంజెస్ ఏమైనా వచ్చాయి ఇప్పుడు తిరుమలలో? చాలా చేంజెస్ వచ్చినాయి. మొత్తం ఈ రోడ్స్, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. మార్నింగ్ మేము వచ్చేప్పటికి అంటే మాకంతే బాబు ఉన్నాడు కాబట్టి సుపదం ద్వారా మేము వెళ్ళాము. మా పేరెంట్స్కి తొందరగా అవ్వదేమో అనుకున్నాం. నైట్ టికెట్ తీసుకుని ఇప్పుడు అవుట్ పాస్ ఒకటి ఉండడం వల్ల అది కూడా కొంచెం బెనిఫిట్ అయింది. వాళ్ళని మధ్యలో బయటికి రమ్మని మళ్ళీ మార్నింగ్ పంపించి వాళ్ళు ఒక 3 అవర్స్లో బయటకు వచ్చేసారు. దర్శనం అంతా కొంచెం ఫ్రీగానే అయింది. లోపల కూడా అంతా ఫెసిలిటీస్ అంతా బాగానే ఉన్నాయి. చేంజెస్ అన్ని కూడా చాలా మంచి చేంజెస్ వచ్చాయంట. మంచి చేంజెస్ వచ్చినాయి. మీరు అన్నప్రసాదం తీసుకున్నారు మరి? అన్నప్రసాదం తీసుకున్నాం. అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంటుంది అండి. నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా మేము అక్కడ సాంబార్ రైస్ ప్రొవైడ్ చేశారు. అది కూడా చాలా బాగుంది. అది ఈవెన్ మేము నార్మల్ గా మా బాబుకి ఏది పడితే అది పెట్టాం. ఆ క్వాలిటీ చూసి అది కూడా బాబుకి కూడా తినిపించడం జరిగింది. మీ బాబుకి తినిపించే క్వాలిటీ ఉందంట? సాంబార్ అన్నం అయితే అంత క్వాలిటీ ఉందని చెప్తున్నాను నిన్న తినడానికి.